ధనురాశి వారికి ఈ వారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. అందరితో కూడా మాట పడతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈ వారం వీరికి నిలకడగా ఉండవు. విలువైన వస్తువులు చేజారే పరిస్థితి అధికంగా ఉంది కాబట్టి ఈ విషయం పట్ల కూడా ఈ వారం ధనురాశి వారు జాగ్రత్త వహించాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న వీరి కోరిక మాత్రం నెరవేరుతుంది. ఎంతగా కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. రుణాల వేటలో కూడా నిమగ్నమవుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలతోటి ఈ వారం ధనురాశి వారు బాగా సతమతమవుతారు. వీరి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు చర్మ సంబంధ రుగ్మతలు బాధిస్తాయి. వైద్యులను కూడా సంప్రదిస్తారు. వ్యాపారస్తుల వారికి ఈ వారం వ్యాపారంలో కొంతవరకు ఒడిదుడుకుల మధ్య కొనసాగే అవకాశం అధికంగా ఉంది. పెట్టుబడులకు కూడా కాస్త కష్టకాలంగానే చెప్పవచ్చు. నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు సమస్యలు లాంటివి నెలకొన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మాత్రం ధనురాశి ఉద్యోగ వర్గాల వారు విజయం సాధిస్తారు. లేకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈ వారం పరీక్షాకాలంగా చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం ధనురాశి వారు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దలుస్తాయి. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. ఎంతటి వారినైనా సరే మాటలతోటి చేతులతోటి ఆకట్టుకుని తమ పనులను మకర రాశి వారు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు కూడా ఈ వారం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి ఈ వారం వీరు బయటపడతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. ఇంతకాలం పడినటువంటి అనారోగ్య ఇబ్బందుల నుంచి ఈ వారం బయటపడతారు. ఆరోగ్యం వీరికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఈ వారం వ్యాపారంలో లాభాలు ఏవైతే చేతికంతాయో అవి చాలా వరకు కూడా ఊరటనిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నంలో పురోగతి కూడా ఈ వారం వీరు సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి సంతోషాన్ని కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆటుపోట్లు తొలగి ఊరట కలుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ వారం మకర రాశి ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, అదేవిధంగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా చకచక సాగుతాయి. ఆప్తులు మిత్రులు వీరికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఒక సమాచారం విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటుంది. పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మీనరాశి వారికి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది సకాలంలో చేతికంతుంది. అవసరాలు తీరుతాయి. రుణాలు కూడా కొంతవరకు తెచ్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు ఉదర సంబంధిత రుగ్మతలు బాధించినప్పటికీ కూడా క్రమేపీ ఈ సమస్యల నుంచి కూడా వీరికి ఉపశమనం కలుగుతుంది. శనివారం నాటి కార్యక్రమంలో తుమ్ముల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతుంది, అసలు దీన్ని ఎందుకు మనం ఎక్కువగా విశ్వసిస్తున్నాము అన్న అంశాల గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మరికొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి, ఏదైనా ఒక పని మీద మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ముఖ్యమైన విషయం గురించి మనం సంభాషించేటప్పుడు కానీ మనకు ఎవరన్నా తుమ్మినటువంటి శబ్దం వినిపిస్తే వెంటనే మనం నిరుత్సాహం చెందుతుంటాం, భయపడుతుంటాం. కానీ నిజానికి చెప్పాలంటే, అంటే శాస్త్రరీత్యా చెప్పాలంటే మనకి ఈ తుమ్ములు ఏవైతే వినిపిస్తాయో ఇవి అన్నీ కూడా మనకు అశుభ శకునాలు కాదు. వీటిలో కొన్ని మాత్రమే అశుభ శకునాలు కలిగిస్తే మరికొన్ని మనకు మంచి శకునాలుగా కూడా దీన్ని భావించాల్సి వస్తుంది. అన్ని తుమ్ములు అంటే మనకు వినిపించేటువంటి దశను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఒక తుమ్ము శబ్దం వినిపిస్తే మనకు తూర్పు దిశ నుంచి వినిపించిందా, ఆగ్నేయ దిశ నుంచి వినిపించిందా, దక్షిణ దిశ నుంచి వినిపించిందా అని చెప్పేసి దీన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అదేవిధంగా ఒక్కసారి తుమ్మారు అని చెప్పి అనుకోండి, లేదా మనం ఉన్న వ్యక్తుల్లో అక్కడ మనం ఉన్నటువంటి నలుగురిలో ఒకరు తుమ్మారు, లేకపోతే మనకు ఒకసారి తుమ్మిన శబ్దం వినిపిస్తే అది అంత మంచిది కాదు. అదేవిధంగా 2 సార్లు తుమ్మారు అనుకోండి వెంటనే అది కూడా మళ్ళీ శుభశకునం కిందే మనకు సెకండ్ శాస్త్రరీత్యా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే 2 సార్లు తుమ్మడం వల్ల శాస్త్రరీత్యా ఇది శుభాన్ని కలిగించేటువంటి శకునంగా మనం భావించాలి. అదేవిధంగా పసిపిల్లలు ఎవరైనా తుమ్మారనుకోండి దాన్ని మనం ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పసిపిల్లల తుమ్ము వినిపించడం మనకు శుభశకునంగా భావించాలి. అదేవిధంగా బాలింతరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ తుమ్మిందనుకోండి అది కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎవరన్నా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్న వ్యక్తి తుమ్మాడనుకోండి దాని ఫలితాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
లేదు. ఆరోగ్యవంతమైన వ్యక్తి అకస్మాత్తుగా తుమ్మినప్పుడు మాత్రమే ఈ తుమ్ముల యొక్క శకునం మనకు కొంతవరకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అలా ఎవరన్నా పని మీద బయలుదేరేటప్పుడు తుమ్మే అనుకోండి, పూర్వకాలం ఏం చెప్పేవారంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక 10 నిమిషాలు కూర్చొని బయలుదేరండి అని చెప్పేవారు. దీనికి పరిహారం ఇదే అని చెప్పవచ్చు. లేదు ఇంకా కొంచెం పెద్ద పని మీద వెళ్తున్నాం, ముఖ్యమైన పని ఉందనుకోండి, మనకు శివనామస్మరణ హరినామస్మరణ చేసుకుని బయలుదేరి వెళ్తే కూడా ఈ శకునాలు మన మీద ఏమాత్రం కూడా ప్రభావం చూపవు అని చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను ఈ విధంగా శకునం ఉందంటారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ పరిహారం తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ విషయాలు వివరిస్తూ దాంతోపాటుగా అదే శాస్త్రం అంటే అదే మహర్షులు తెలియజేసిన పరిహారాలు కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక పని మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మనకి ఏదైనా అశుభ శకునాలు కనిపించినప్పుడు కానీ వినిపించినప్పుడు కానీ భయపడకుండా దానికి సంబంధించిన పరిహార క్రియను మనం పాటించి ముందుకు వెళ్తే ఆ అశుభ శకునం కావచ్చు, లేకపోతే అశుభ వార్త ఏదన్నా కూడా కావచ్చు, దాని ఫలితం మన మీద ఏమాత్రం కూడా ఉండదని చెప్పవచ్చు. అదేవిధంగా దీన్ని ఒక్కసారి మనం పూర్వకాలానికి అనుసంధానం చేసుకుని చూస్తే ఎందుకు పూర్వకాలం తుమ్ముల శకునానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అన్న విషయానికి వస్తే, పూర్వకాలంలో ఎవరన్నా వ్యక్తులు ప్రయాణమై వెళ్ళాలని చెప్పి అనుకోండి, ఇప్పట్లా విమానాలు, రైళ్లు, బస్సులు, ఆసుపత్రులు ఈ విధంగా లేవు. ఏ వ్యక్తి అయితే ప్రయాణంకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఎవరన్నా కానీ అతని దగ్గర చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరన్నా బంధుమిత్రులు కానీ తుమ్మినప్పుడు ఏమవుతుందంటే ఇది జలుబు కూడా అంటువ్యాధిగా చెప్తుంటారు మన పెద్దలు, అదే డాక్టర్లు కూడా చెప్తుంటారని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రయాణమై బయలుదేరే వ్యక్తికి ఈ జలుబు కానీ ఇది అంటురోగం కాబట్టి అంటుకుందనుకోండి, ఆ తర్వాత ప్రయాణం సాఫీగా జరగదు, చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేకపోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే అనారోగ్యం అంటూ ఒకటి ఏర్పడుతుందో మనము ఆ పని మీద శ్రద్ధ కూడా వహించలేని చెప్పొచ్చు. పూర్వకాలంలో ఏంటంటే ప్రయాణమై వెళ్ళాలి అంటే నడకదారిని వెళ్ళేవారు, లేదా ఎడ్ల బండి మీద కానీ గుర్ర బండ్ల మీద కానీ ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పట్లో అడుగడుగునా వారికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే వైద్యులు కానీ అంతగా అందుబాటులో ఉండేవారు కూడా కాదు. అందున వారు ప్రయాణం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఏంటి ఎక్కువ కూడా అడవి మార్గాన్ని ఎక్కువ కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే జంతువుల వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే వారికి ఇంకేదన్నా కూడా వారికి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది. అందున అనారోగ్యం ఎప్పుడైతే ప్రాప్తించి ఆ వ్యక్తి ప్రయాణం చేస్తాడో అతనికి ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కసారి తుమ్ముల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎదుటి వ్యక్తి తుమ్మినప్పుడు ఆ జలుబు మనకి ఇది అంటువ్యాధి కాబట్టి ఆ ప్రయాణమయ్యే వ్యక్తికి గాన ఆ జలుబు గాన వచ్చిందనుకోండి, ఆ తర్వాత ప్రయాణాల్లో ఆటంకాలు ఎదుర్కోవాలి. దానికి పెద్దలు ఏం చెప్పారంటే మంచినీళ్ళు ఒక గ్లాస్ తాగండి, ఒక 10 నిమిషాలు స్థిమితంగా కూర్చొని బయలుదేరండి అన్నారు. ఒకవేళ జలుబు అంటువ్యాధి కాబట్టి ఆ 10 నిమిషాలు ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఏదన్నా జలుబు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తే ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఎలాగో అనారోగ్యం కలగబోతుంది అనే దీన్ని సూచనగా మన పెద్దలు తీసుకున్నారు. కానీ నేటి కాలంలో కూడా ఇవన్నీ పాటించాలా వద్దా అని చెప్పంటే అడుగుడగునా కూడా ఇప్పుడు మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ప్రయాణం చేసేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గాలన్నీ కూడా మనకు సులువుగా మనకు వెళ్ళిపోతున్నామని చెప్పొచ్చు. ఒకవేళ మనం ఏదైనా పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇటువంటి జలుబు లాంటి రుగ్మతలు ఏదైనా కలిగినప్పుడు వెంటనే మనం ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుంటే కూడా దాని నుంచి బయటపడగలుగుతాం. కానీ పూర్వకాలంలో ఇన్ని వసతులు ఉండేవి కాదు కాబట్టి ఒక వ్యక్తి ప్రయాణం చేసి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఈ విధంగా ఏదన్నా అంటు వ్యాధుల బారిన పడితే ప్రయాణం చేయడం కష్టమవుతుంది. అందుకే ముందనేవారు చూడండి, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే అని. అంటే దీని అర్థం ఏంటంటే కాశీ యాత్ర చేయాలి అని చెప్పి అనుకుంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి వెళ్ళాలి, తిరిగి రావడం కూడా కష్టమయ్యేది. ఎందుకంటే ప్రధానంగా చెప్పాలంటే అప్పుడు నడిచి వెళ్ళేవారు ఎక్కువగా ఉండేవారు. కొంతవరకు ధనవంతులకు పల్లకీలు ఇటువంటివి లేకపోతే గుర్ర బండ్లు ఎడ్ల బండ్లు ఉండేవి, కానీ అందరూ కూడా సామాన్య ప్రజలంతా కూడా నడిచి వెళ్ళేవారు. అది కూడా ఏంటంటే ఆ దారులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పట్లో తారు రోడ్లు లేకపోతే ఇంకొక మంచి రోడ్డు ఉండేది కాదు కాబట్టి అలా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి మన మహర్షులు పెద్దలు ఏం చేశారంటే కొన్ని నిర్ణయాలను కొన్ని శకునాలను కొన్నిటిని కొన్ని రూపంలో చెప్పారని చెప్పొచ్చు. అంటే మనకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పారు. కాబట్టి తుమ్ముల శబ్దం వినిపించినప్పుడు లేదా మనం ప్రయాణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇటువంటిది ఏదైనా మనకు అశుభ శకునం ఎదురైనప్పుడు మనం తార్కికంగా ఒకసారి ఆలోచించి, అంటే లాజికల్ థింకింగ్ అంటాం కదా, అది ఒకసారి మనకు ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటి గురించి మనం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి భగవంతుని ఎవరైతే విశ్వసిస్తారో వారు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ వెళ్తారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం ఈ మధ్యకాలంలో శకున శాస్త్ర విస్తృత గురించి కొంతవరకు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా తుమ్ములు మనకు ఏ దిశ నుంచి ఏ రోజు వినిపిస్తే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాయి అన్న అంశాల గురించి తెలుసుకుంటూ అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న అంశాలు